శ్రీ గురుభ్యో నమ. ప్రేమజ్యోతి మాస్టర్ ఈకే గారి ఆధ్యాత్మిక ప్రస్థానములోని విశేషాలను అనుభూతిప్రదంగా మనకు అందచేయున్నటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును అధ్యయనము చేయటము మనము ప్రారంభించుకున్నాము. ముందు మాటను చెప్పుకుంటూ ఉన్నాము. రచయిత అన్నగారైనటువంటి డాక్టర్ ధారా రామనాథ శాస్త్రి గారు ముందు మాటను మనకు అందిస్తూ ఉన్నారండి. మొదటి ఎపిసోడ్లో కొంత భాగం చెప్పుకున్నాము. ఈరోజు ఈ ముందు మాటను పూర్తి చేసుకుందాం. గుంటూరులో ఉన్నప్పుడు ఎందుకో నాకు తెలియదు, మాస్టారితో పాటు మెండికెంట్గా కొన్నాళ్ళు తిరగాలనిపించింది. ఇక్కడ మెండికెంట్ అంటే అండి, యాక్చువల్గా భిక్షాటన చేసే సన్యాసులు వాళ్ళు చేసే భిక్షాటన ఉంటుంది కదండి, దాన్ని మెండికెంట్ అంటారు. కాకపోతే ఇక్కడ మనకి ఏమర్థం వస్తుందంటే, మాస్టర్తో పాటు ఒక మంచి పని కోసము నేను కూడా కొన్నాళ్ళు తిరగాలి అని అనిపించింది అని చెప్పుకోవచ్చు. ఆయనతో చెప్పాను, అలాగే అన్నారు. ఆ మర్నాడు వైశాఖ పూర్ణిమ. రాత్రి వారి ఇంట్లోనే బస. తెల్లవారుజామున ధ్యానం. అందులో మాస్టర్ సివివి గారు ఎంఎన్ గారితో నన్ను చూపించి, వీడు మీ ఒంగోలువాడు అని, మెండికెన్సీ అక్కర్లేదు నేను చూసుకుంటాను అని అన్న వైనం చెప్పి దర్శనం చేయించారు. అంటే ఆ ధ్యానంలో ఈయనకి దర్శనమైందండి. ఏంటి, మాస్టర్ సివివి గారు ఎంఎన్ గారితో వీరిని చూపించి చెప్పారట, మెండికెన్సీ అక్కర్లేదు నేను చూసుకుంటాను అని చెప్పారటండి. ఒక్కోసారి ఉపదేశం కవితాత్మకంగా ఉంటుంది. మద్రాసులో నేను చదువుకునే రోజుల్లో ఆయన నాకు ఎప్పుడైనా ఉత్తరం రాసేవారు. ఒక ఉత్తరంలో, హృదయ మధుపాత్రకి సొట్టలు లేనంత వరకు మనం ఎవ్వరికీ భయపడనక్కరలేదు అంటే మాస్టర్ చెప్పారటండి, మా శ్రీకే గారు చెప్పారట. అప్పటి నా మానసిక వేదనకి అదొక మంత్రం. మంత్రాలు అందంగా అందించటం మాస్టారి ఫోర్ట్ అంటే మాస్టారిలో ఉన్నటువంటి గొప్పతనము, ప్రత్యేకత అని చెప్పచ్చండి. అపమార్గం పడుతున్న వాళ్ళని ఒక చిన్న మందలింపు మాటతో మనసు మార్చి జీవన పథం నిర్దేశించి నడపటం, జటిలమైన సమస్యలు వచ్చినప్పుడు చిరునవ్వుతో పరిష్కరించటం వంటి అనేక సంఘటనలు నేను చూచాను. ఇవన్నీ అనుగ్రహ చిహ్నాలని వారి పూర్వజన్మ కర్మ పరిపాకాన్ని బట్టి లభించి ఫలిస్తవి అని అనుకుంటాను. కానీ ఆయా విషయాల్లో మాస్టారిది ఒక ప్రత్యేక దృక్పథం. ఆయన నమ్మింది, ఆచరించి నిరూపించింది ఉంది. కొంత వివరించాలి. సాధు సత్పురుష శ్రేష్ఠుల దర్శనం లభించినప్పుడు కర్మ విషయాన్ని నేను ప్రశ్నిస్తూ ఉంటాను. కర్మ బలీయమా, సంకల్పం బలీయమా అంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫేట్ ఆర్ ఫ్రీ విల్ అండి. ఫ్రీ విల్ అంటే స్వేచ్ఛా చిత్తము కనుక, ఫేట్ అంటే అది మనకి భగవంతుడు ఇచ్చినటువంటిది కనుక, ఫేట్ ఆర్ ఫ్రీ విల్ ఏది బలీయము అని సాధు సత్పురుష శ్రేష్ఠులు వాళ్ళ దర్శనం కల్పించినప్పుడు, అది లభించినప్పుడు నేను అట్లా ప్రశ్నిస్తూ ఉంటాను అంటున్నారు. సర్వము వ్యక్తి యొక్క కర్మ ఫలితముగా పూర్వనిర్దిష్టమై ఉంటుందా, లేక తన సంకల్పం చేతగాని సత్కర్మాచరణం చేతగాని మార్చవచ్చునా? ఓ పర్యాయం కంచి పరమాచార్యులను ప్రశ్నించగా, వారు కర్మఫలము అనుభవించవలసిందే అయినా సత్కర్మాచరణము, తీవ్ర సాధన, పరోపకారము వంటి కార్యక్రమముల చేత దాని తీవ్రతను తగ్గించవచ్చని, ఈ మార్గంలో వ్యక్తి యొక్క సత్కర్మ ఫలితాలని అనుభవింపచేసి దుష్కర్మ ఫలితాలను వాయిదా వేసి పుణ్యాచరణ ఫలితంగా చాలా కొలది సందర్భాలలో రాయితీ చేసే శక్తి ఒక్క పరమేశ్వరునికి ఉన్నదని అర్థం వచ్చే తీరున ప్రవచించారు. కంచి పరమాచార్యుల వారు చెప్పారటండి. అట్లే మాస్టారు పరిణామచక్రంలో తొలిసారి మానవ జన్మ లభించినప్పుడు
కేవలం ఫ్రీ విల్ ఉంటుంది కానీ, ఫ్రీ విల్ అంటే స్వేచ్ఛా చిత్తము ఉంటుంది కానీ ఫేట్ లేదు. కాబట్టి కర్మ అన్నది మన సంకల్ప సిద్ధమే. మన సంకల్పం చేత సిద్ధించి జన్మజన్మలుగా పేరుకొని వచ్చిన ఈ కర్మపు పొరలను ఛేదించి నశింపచేయటానికి పైన చెప్పిన పుణ్యాచరణం, అందున ఆర్తుల సేవ ఉపకరించి ఎండవానల్లో గొడుగులాగా ఆదుకుంటుంది. అంటే ఏంటండి, మనం ఎప్పుడైతే మంచి పని, పుణ్యాచరణం, ఆర్తుల సేవ, హోమియో సేవ, ఏదైనా దీనులకి సేవ, ఇలాంటివి చేసుకున్నామనుకోండి, ఏమవుతుందండి, ఈ ఎండలో వానలో గొడుగు ఎలా మనకు ఆదుకుంటుందో అట్లా ఈ మనం సేవ చేసినటువంటి ఆ కర్మఫలం మనల్ని ఆదుకుంటుందటండి అనే అర్థం వచ్చే తీరున ప్రవచించారు. ఎవరు? మాస్టర్ చెప్పారట, మా శ్రీకే గారు చెప్పారట ఇలా: గ్రేట్ సీర్స్ థింక్ ఎలైక్. అంటే గొప్ప ప్రవక్తలు ఒకే రకంగా ఆలోచిస్తారు అంటున్నారండి. ఎందుకంటే ముందు కంచి పరమాచార్య గారు ఇలా చెప్పారు అన్నారు, ఆ తర్వాత మాస్టర్ ఈకే గారు ఇలా చెప్పారు అని రెండూ చెప్పి తర్వాత ఏమంటున్నారు? గొప్ప ప్రవక్తలు ఒకే రకంగా ఆలోచిస్తారు అంటున్నారు. అంచేతనే మాస్టారు 24 గంటల్లో ఒక పరోపకార సేవాది కార్యక్రమాల్లోనూ, పఠన పాఠన ప్రవచన రచనాధికంలోనూ, సాధనలోనూ మునిగి తేలుతూ ఉండేవారు. ఈ విషయంలో మాస్టారికి పోలిక చేయడానికి ఎవ్వరూ లేరు. ఓ గురుపూజల్లో ఇంకా కాసేపటికి ప్రేయరు ఇవ్వవలసి ఉండగా మాస్టారు ఒక అర్జెంటు కేసు చూడ్డానికి వెళుతూ కొత్త రామకోటయ్య గారిని ప్రేయరుకు పురమాయించారు. ప్రేయరు తరువాత ఆ తపస్వి మాట్లాడుతూ, అంటే శ్రీ కొత్త రామకోటయ్య తాతగారండి, ఆయన మాట్లాడుతూ ఏమన్నారు? మన మధ్య తిరుగుతున్న కృష్ణమాచార్యులు మామూలు వ్యక్తి అని భావించకండి, ఆయన మాస్టరు. ఇవాల్టి నుండి ప్రేయర్లో మాస్టర్ ఈకే నమస్కారంస్ అని చేర్చండి అన్నారు. అప్పటికే అలాంటి పవిత్ర భావాన్ని అందరము అనుభవిస్తున్నా కొత్త వారి మాట, అంటే తాతగారి మాట అండి, శంఖున పోసిన తీర్థమైంది. మనందరికీ తెలుసును కదా, అంతకుముందు అసూర్యం పశ్యలాగా దాగి ఉండి ఏ కొంతమంది గుప్త సాధకుల గుండెల్లోనో గుడుసుళ్ళు తిరుగుతున్న భృక్తరహిత తారక రాజయోగం భగవద్రామానుజుల వంటి మాస్టారి ప్రమేయంతో విశ్వవిశ్వంభరావలయాన విజృంభిస్తున్నదని దానాదీన ఈ యోగానికి చెందిన కొంతమంది కన్జర్వేటివ్స్ ఇప్పటికీ దీర్ఘ నిశ్వాసలు విడుస్తున్నారని, ఇలాంటి సదసదంశలు రెండూ కలిస్తేనే పరిపూర్ణత లభిస్తుందని నాకు అనిపిస్తుంది. ఆయన దగ్గర మనీ, టైం, స్పేస్ అన్న 3 అంశాలకు సంబంధించి ఒక మహాద్భుతమైన అడ్జస్ట్మెంట్ టెక్నిక్ ఉంది. మాస్టర్ దగ్గర ఈ టెక్నిక్ ఉందటండి. ఏమిటండి ఆ 3 అంశాలు? మనీ, టైము, స్పేసు, అంటే డబ్బులు, సమయము, ప్రదేశము, అంటే చోటు. ఏంటండి ఆ టెక్నిక్? చూద్దాం. మనీ అన్నమాట కరెన్సీకి పర్యాయ పదంగా కాక భౌతిక విషయాలను తెలపటానికి వాడుతున్నాను. గుంటూరులో 1949లో తొలినాడు వారి దర్శనం సుత, అంటే అప్పటి నుంచి అని, ఆయన్ని దర్శనం చేసుకున్నప్పటి నుంచి నేటి వరకు, అంటే వారు అంతర్యామిత్వం చెందిన పిదప కూడా భౌతిక స్థితిని గూర్చి ఆయన నిర్వహణ శిల్పం ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఎందుకు? దేనిని ఆయన కోరరు. రాగద్వేషపూరితమైన మమకారం దేని మీద లేదు. అంటే చిన్న సంగతుల దగ్గర నుంచి పెద్దవాటి దాకా జరిగిపోతుంటే ఒక మహాయజ్ఞార్థ కర్మలో తాను లీనమై ప్రవర్తించారే తప్ప ఇది ఇలా అని ఎక్కడా ఆగలేదు, ఆపలేదు. ఎవరైనా అడగవచ్చు, మరి మన ప్రమేయం ఏమిటి అని. ఏమీ లేదు. జగచ్చక్ర పరిభ్రమణంలోనూ విశ్వయజ్ఞంలోనూ అనుసంధానమే అని సమాధానం. ఏంటండి మన ప్రమేయం ఏంటండి అంటే కనుక, ఈ జగచ్చక్రము పరిభ్రమిస్తూ ఉంది కదయ్యా, ఈ విశ్వయజ్ఞం
జరుగుతూ ఉంది కదా, వీటితో అనుసంధానం చేసుకోవటమే అంటున్నారండి. కాదు కూడదు అంటామనుకోండి, స్వామి హెచ్చరిస్తాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయ అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. టైం గురించి ఆలోచిద్దాం. సృష్టికి 4వ కొలత. మహాకాల స్వామి చైతన్య స్వరూపము అయిన కాలాన్ని లిప్తల నుండి జన్మల వరకు ఎవరు సద్వినియోగం చేస్తారో వాళ్ళకి కాలం వశం అవుతుంది. ఎవరికండి కాలం వశమయ్యేది? ఎవరికి? ఎవరైతే సద్వినియోగం చేస్తారో అంటున్నారు. అంటే పరతత్వమూర్తులు అవుతారు. ఈ ఆలోచన సిద్ధాంతరీత్యా ఎంత సాగదీసినా కార్యం లేదు. మాస్టారి జీవితం చూస్తే ఇది తెలుస్తుంది. అంటే ఊరికే దీని గురించి మనం చర్చించుకోవటం వల్ల ఏమి లాభం లేదయ్యా, మాస్టారి జీవితం చూస్తే ఇది తెలుస్తుంది అంటున్నారండి. 58 ఏళ్ల చిన్న జీవితంలో ఎంతమందికి విద్యాదానం చేశారో, ఆర్తులను ఎందరిని ఆశ్వాసించారో, జిజ్ఞాసులను ఎందరి హృదయాలలో జ్ఞానజ్యోతులు వెలిగించారో, ఎందరు అర్ధార్థులను ఆదుకున్నారో, విశ్వవ్యాప్తంగా ఎంత ఆధ్యాత్మిక చైతన్యం కలిగించారో, ఎన్ని మంచి పుస్తకాలు వ్రాసారో మొత్తం లెక్కేయడం మన చేత కాదు. కానీ అదే జరిగింది. ఈ అడ్జస్ట్మెంట్ జన్మజన్మలకి అలా కొనసాగుతూ ఉంటుంది. కాకపోతే నామరూపాదులు భేదిస్తాయి. మనకి ఆయనకి చాలా చాలా జన్మలు అనుబంధాలు జరిగి ఉంటాయి. ఆయనకు తెలుసు, మనకి తెలియదు. అంటే మనకు మాస్టర్కి చాలా జన్మలుగా ఈ అనుబంధాలు జరిగి ఉంటాయి. ఏ జన్మలో ఏంటి అనేది మాస్టర్కి తెలుస్తుంది, మనకి తెలియదు అంటున్నారండి. స్పేస్ టైం కాన్సెప్ట్కి దగ్గరగా తీసుకొని వెళ్ళిన ఈ జల్పనాన్ని మరికొంత సాగదీస్తే విశ్వ విభూతికి చెందిన ఏ పోర్ట్ఫోలియోనో స్వీకరించి జగచ్చక్ర పరిపాలకులైన జగద్గురు పరంపరలో ఒక ఉన్నత స్థానంలో ఉండి ఉంటారు. ఆయన మనీ టైం స్పేస్ అడ్జస్ట్మెంట్ తెలిసిన మాస్టర్ డ్రైవర్. మాస్టర్కి చాలా ఇష్టమైన కొన్ని అభిప్రాయాలు, వాని నుండి పుట్టిన సాధనా మార్గాలు చాలా ఉదాత్త మనోహరంగా ఉంటవి. చాలా విషయాల మీద గ్రిప్, ఆ పట్టు అంటాం కదండి, ఆ గ్రిప్ లేకపోవడం అందులో ఒకటి. ఇది చాలా చిన్న మాటగా కనిపించిన దైనందిన జీవిత సాధన మొదలు మోక్ష సాధన వరకు పనికి వచ్చే ఒక మహామంత్రం. ప్రతి విషయం మీద ఇది ఇలాగే ఉండాలి, ఇలాగే జరగాలి అనే సంకల్పంతో జీవిత పథం ప్రారంభమవుతుంది. ఏది ఎలా ఉండాలి, ఎలా జరగాలి అని నిర్ణయించేది నీవు కాదు. అంటే ఎలా ఉండాలి, ఎలా జరగాలి అని నిర్ణయించేది మనం కాదండి. మరెవరండి నిర్ణయించేది? అంటే కనుక మనం ఆల్రెడీ అంతకుముందు జన్మల్లో చేసుకున్న కర్మ ఉంటుంది కదండి, దాని ఫలితం ఏది ఉంటుందో అది నిర్ణయిస్తుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. నీ కర్మ ప్రారబ్ధము, ఆగామి, సంచితము. ఆ మార్గంలో పూర్వజన్మలో పేరుకొని వచ్చిన ఈ కర్మ ఫలితం నీ వ్యక్తిత్వం తాలూకు రాగద్వేషాలుగానో సత్వరజస్తమో మిశ్రమమైన సంస్కారంగానో వ్యవహరిస్తుంది. దీని ఫలితంగా నీ జాతకము, నీ హోమియో డ్రగ్గు, చేష్టాధికం, ఆలోచనలు ఒకటేమిటి, నీ బ్రతుకు యొక్క బ్లూ ప్రింట్ మొత్తం ఏర్పడుతుంది. దీనిని మాస్టారు ఎయిర్పోర్ట్లో వదిలేసి ప్రయాణానంతరం మరో ఎయిర్పోర్ట్లో దఖలు పంచుకున్న లగేజీలాగా అభివర్ణించేవారు. అంటే ఎయిర్పోర్ట్లో మనము అక్కడ లగేజీ వాళ్ళు బుక్ చేసుకుంటారు కదండి, తర్వాత ఆ లగేజీ వదిలేస్తాం మనము. మళ్ళీ మనము అనుకున్న చోటికి, మన డెస్టినేషన్కి చేరాక మళ్ళీ మన లగేజీని తెచ్చుకుంటాం కదండి, అలాంటిది అంటున్నారు. అంటే పూర్వం మనము మంచో చెడో కొన్ని కర్మలు చేస్తాం, కొన్ని మంచి పనులు, కొన్ని చెడు పనులు చేస్తాము. వాటి ఫలితము ఈ ఆగామి, సంచితము, ప్రారబ్ధము వీటిగా ఉంటుంది. మళ్ళీ జన్మెత్తినప్పుడు ఆ లగేజీని తెచ్చుకుంటామండి మనం. కాబట్టి యోన హృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్ష్యతి అన్న సాధన కావాలి. దాన్ని చిన్న మాటల్లో గ్రిప్
లేకపోవడం, పట్టు సడలించటం, దాంతో సమన్వయం చెందడం, ఆ ప్రణాళిక నా ప్రణాళిక కావాలి అనుకోవడం లాంటి రూపాల్లో మాస్టారు నిర్దేశించారు. అంటే ఇదంతా భగవంతుడు ఇస్తున్నటువంటి ప్రసాదం అండి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇలా జరగాలి, అలా జరగాలి, మనకెందుకు? భగవంతుడు ఏది ఇస్తే అది తీసుకుందాం. ఆ ప్రణాళిక నా ప్రణాళిక కావాలి అనుకోవడం లాంటి రూపాల్లో మాస్టారు నిర్దేశించారు. మాస్టారు దేన్ని ప్రపోజ్ చేయరు. జగద్గురు ప్రణాళికను అనుసరించిన నిరంతర కార్యాచరణమే ఆయన ప్లాన్. ఓసారి అన్నారు, డోంట్ థింక్ ఆఫ్ డూయింగ్, డూ అని. అంటే పని చేయటం గురించి ఆలోచించద్దు, పని చెయ్యి అన్నారట. దీనికి ఉదాహరణగా స్వామి కాళీయ మర్దనం ఉదాహరణమిచ్చేవారు. తన వారందరూ ఆర్తితో మమ్మల్ని రక్షించు అని అర్థించినప్పుడు 5 ఏళ్ల పిల్లాడు ఎకాయకి మడుగులోకి దూకాడు. గొప్ప, మంచి అనే లక్షణాలు గమనించి చూడాలి. గొప్పవాళ్ళు ధన, బల, వైభవాదులైన అనేక విషయాలను కలిగి ఉంటారు. వాళ్ళ వల్ల లోకానికి ఏమీ ప్రయోజనం లేకపోవచ్చు. మంచివాళ్ళు ఎల్లప్పుడూ పరహితార్థము ప్రవర్తిస్తుంటారు. వారికి పైన చెప్పిన ధనాదుల పట్ల ఆకర్షణ ఉండదు. ఒకవేళ అవన్నీ అయాచితంగా ప్రాప్తిస్తే వాటి మధ్య నిర్మమంగా, నిరహంకారంగా మసలు కొంటారే తప్ప వాటిల్లో ఇరుక్కోరు. మంచివాళ్ళు అంటే మాస్టారు లాంటి వాళ్ళు నిర్మించుకున్న సేవాపథంలో అలా పురోగమిస్తూ శిఖరాగ్రం చేరుకుంటారు. వారికి ఎన్ని వైభవాలు లభించినా లెక్కలేదు. లోకం పట్ల ఉపకారపూర్వకమైన మంచితనమే వారి అడ్రస్సు. మాస్టారి కావ్యాలలో, వ్యాసాలలో, వ్యాఖ్యానాలలో, నవలలలో కళాధర్మానికి సంబంధించిన ఈ సూత్రం సర్వత్రా ఉంటుంది. పాఠకులు తమకి తెలియకుండా తద్గత భావ మార్గంలోనికి హాయిగా వెళ్ళి సంస్కృతులై ఉపదేశం పొంది మెరుస్తున్న వజ్రాల్లాగా ఈవలకు వస్తారు. అలాగే విద్యా వైద్యోపదేశాది మార్గాల్లో కూడా మాస్టారి గొప్పతనమైన ఆ మంచితనానికి మ్రొక్కి వీలైతే ఆ మార్గం అవలంబించి తరిస్తారు. స్వయం తీర్త్వా పరాంస్థారయతి అన్న కాన్సెప్ట్కి మాస్టారు యునీక్ ఎగ్జాంపుల్. ఇక్కడ స్వయం తీర్త్వా పరాంస్థారయతి అంటే అర్థం ఏంటో చెప్పుకుందామండి. అంటే స్వయంగా దాటి ఇతరులను దాటించు. అంటే ఒక వ్యక్తి ముందు తాను సమస్యలను లేదా కష్టాలను అధిగమించి ఆపై ఇతరులకు సహాయం చేసి వారిని కూడా ఆ కష్టాల నుండి బయటపడేలా చేయటం, అట్లా చెయ్యాలి అని దీని భావం అండి. అయితే ఈ కాన్సెప్ట్కి మాస్టర్ యునీక్ ఎగ్జాంపుల్ అంటున్నారు ఇక్కడ. సాధన చేయగా కొన్ని జన్మలకైనా సరే ప్రసన్నమయ్యే అమృత తత్వం, అందులో ఇతరులు అంటూ ఉండరు. ఏకతాన చైతన్య రూపమైన అంతర్యామి స్పర్శ మాత్రమే భాసిస్తుంది. ఇది వాసుదేవ సాధనలో పరాకాష్ట. అంటే వేరే వాళ్ళు కనిపించరండి, ఇంకా భగవంతుడే కనిపిస్తాడు ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా కూడా. వాసుదేవ సాధనలో ఇది పరాకాష్ట అంటున్నారు. ఈ మార్గాన మాస్టారు అత్యున్నత శిఖరాన్ని అధిరోహించి వసుధైక కుటుంబం అన్న ఆదర్శాన్ని ప్రత్యక్ష సత్యంగా జీవించి తరించారు. వారు తరించారు సరే, మన మాటేమిటి అని అనుమానపడక్కర్లేదు. పాంచభౌతిక కాయంతో మన మధ్య మసలుతూ ఎలా నిన్ను నన్ను ఉద్ధరించాలని అహరహం తాపత్రయపడి తన్మార్గమున కృషి చేసినారో, ఇప్పుడున్నూ అంత ప్రేమగాను అంతర్యామి అయి ఓ అని పిలిస్తే కో అని పలుకుతూ కటాక్షం చేస్తున్నారని వారి సన్నిధి స్పర్శ చిరంజీవము అని వేరే చెప్పనక్కరలేదు. అది సాధకుల అనుభవము. వారి సాధనను బట్టి కొంగు బంగారమును. ఎన్నిసార్లు ఆ దివ్యపాదాలను అంటి నమస్కరించినా
ఇన్నేళ్లు దివ్యజ్ఞాన రోచిహి పుంజాలైన వారి కన్నుల వాత్సల్యపు తరిపి వెన్నెలల దాగిన ఎన్ని సందర్భాలలో ఆ చల్లని హస్తస్పర్శలోని ఆనంద గోళాలు వికసింపచేసుకున్నా, ఎన్ని వేల సార్లు వారి ఉపదేశాత్మకమైన వాగ్గంగలో స్నానమాడినా, ఎంతకాలం ఆ దివ్య సన్నిధి సుఖం అనుభవించినా తనివి తీరలేదు, తీరదు. మరేం చెయ్యను? మళ్ళీ మళ్ళీ నమస్కరించి నుతుల నొనర్తున భాష చాలదు, శక్తిని అంతంత మాత్రమే అనంటూ శ్రీదక్షిణామూర్తి స్తోత్రంలోని శ్లోకాన్ని ఇక్కడ ఉటంకిస్తున్నారండి. ఆ శ్లోకము భావము కూడా చెప్పుకుందాం. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్య తయా తథైవ పితృపుత్రాద్యాత్మనాభేదతః స్వప్నం జాగ్రదివ యయేష పురుషో మాయాపరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే. ఈ శ్లోకం భావం చూద్దామండి. ఒకరు ప్రపంచాన్ని కారణం మరియు ప్రభావంగా చూస్తారు, మరొకరు దానిని విశ్వం మరియు దాని ప్రభువుగా చూస్తారు. గురువు శిష్యుడు, తండ్రి కొడుకు, సృష్టి సృష్టికర్త, ఇలా ప్రతి బంధంలో తేడాలుంటాయి. అదేవిధంగా ఒక వ్యక్తి మేల్కొని లేదా స్వప్నస్థితిలో ఉన్నట్లు గ్రహించవచ్చు. నేను యొక్క నిజమైన స్వభావం మాయకు మించినది. వ్యక్తి భ్రమ కారణంగా ఈ తేడాలను నమ్ముతాడు. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారములు అని ఈ శ్లోక భావం అండి. అంచేత నేను నమస్కరిస్తున్నాను అంటున్నారు డాక్టర్ ధారా రామనాథ శాస్త్రి గారు. రచయిత యొక్క స్వయాన అన్నగారండి ఈయన చక్కగా మనకు ముందు మాటను అందించారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపటి రోజున డాక్టర్ పోచిరాజు శేషగిరిరావు గారు వారు ముందు మాటను అందించారండి. ఆ అంశాన్ని రేపటి రోజున చెప్పుకుందాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.